అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మెండపేట నియోజకవర్గం నుంచి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా మీద ఉండేటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా ఈ నియోజకవర్గ ప్రజలందరూ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమానికి రుణం తీర్చుకుని ఆయన మరొకసారి ముఖ్యమంత్రి చేయించుకుందాం అనేటువంటిది ప్రజలందరి యొక్క మరి అభిప్రాయాలకు ఆ విధంగా వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ రోజుని 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి జోగేశ్వరరావు ఏం చేశాడని చెప్తే ఏ విధమైనటువంటి సంక్షేమం చేయలేదు. ఆయన డబ్బుతోటి ఆయనకున్నటువంటి ధనబలంతో గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆయన మేము మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పథకాలు సంక్షేమం కార్యక్రమాలు చూపించి జనబలంతో మేము వస్తున్నాం, ధనబలంతో ఆయన వస్తున్నాడు. ధనం గెలుస్తుందా జనం గెలుస్తారా అనేటువంటిది ఎన్నికల్లో తేలుతుంది. 3 సార్లు ఏం అభివృద్ధి చేసాడు అనేటువంటిది ఈ నియోజకవర్గంలో ఏ గ్రామం వచ్చినా సరే మాట్లాడమనండి, నేను వచ్చి మాట్లాడతాను. అభివృద్ధిలో విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ వైసీపీ టైంలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి టైంలో ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు టైంలో ఏం జరిగింది అనేటువంటిది ఏ గ్రామం గురించి అయినా సరే రమ్మనని మాట్లాడదాం. 1 సెంటు భూమి ఎక్కడన్నా ఇచ్చారా జోగేశ్వరరావు మీరు ఎప్పుడన్నా? పేదవాడికి 1 సెంటు భూమి ఎప్పుడన్నా ఇచ్చావా నువ్వు? ఇంకేం అభివృద్ధి చేసావు? అభివృద్ధి 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 అని చెప్తున్నావట. ఏం అభివృద్ధి? ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని చెప్తున్నారు ప్రతి చోట మీరందరూనే. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే బీజేపీ వాళ్ళు కాళ్ళు, పవన్ కళ్యాణ్ కాళ్ళు ఎందుకు పట్టుకురావాలి? రావాలి కదా దమ్ముంటే నీకు. చంద్రబాబు నాయుడు గారికి మీకు సత్తా ఉంటే మాకు మేంగా వస్తున్నాం, మాకు పొత్తులతోటి పని లేదని రావాలి కదా. సిగ్గుమాలినటువంటి మాటలు మాట్లాడుకోవటం. ఇప్పుడు ఏ ప్రకటనలు చేశారు, కొన్ని స్కీములు అనౌన్స్ చేశారు, అవన్నీ ఆల్రెడీ మీ ఇస్తున్నటువంటి నువ్వు కొత్తగా చెప్పి ఏమున్నాయి? మిమ్మల్ని ఎందుకు నమ్ముతారు ప్రజలు? నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తానని చెప్తున్నారు. 2014లో నేను రామచంద్రపురం నుంచి టీడీపీ తరఫున పోటీ చేశాను. ఆయన 2000 ఇస్తామని చెప్పాము. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోలు నేను కూడా అమ్మి 2000 ఇస్తామమ్మా చదువుకునే పిల్లలందరికీ నిరుద్యోగ వృత్తి అని చెప్పాము. ఒక రూపాయన ఎక్కడ ఇచ్చావా? మరి డాక్రా సంఘాలకు రుణమాఫీ చేస్తానని చెప్పాము, చేసామా మనం? ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 4 విడతల్లో రుణమాఫీ చేస్తానని చెప్పి మొత్తం రుణమాఫీ చేసినట్టు 26,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి జగన్మోహన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.